యుద్ధం లంచం పైన యుద్ధం ప్రకటించిన 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటే కాదు 2. ఎందుకంటే ఏమి పట్టుబడుతున్నారు, ఏమో రోజుకి ఇద్దరు ముగ్గురు ఇదే పని అయిపోయింది. లేటెస్ట్గా హైదరాబాద్లో మాదాపూర్ బ్రాంచ్ స్టేట్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు రిజిస్ట్రేషన్ కాదు, షాపు షట్టర్స్ కోసము ఆమె పర్మిషన్స్కి ఏమో ఇవ్వడానికి ఏమో ఉంటే అడిగితే 8,000 లంచం తీసుకుంటూ ఆమెను పట్టుబడ్డారు. నెక్స్ట్ ఇక్కడ జిహెచ్ఎంసీలో మూసాపేట మున్సిపాలిటీలో, అక్కడ ఆ ఏరియాలో ఒక అబ్బాయి, అతను హిమాయత్ నగర్లో ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ మూసాపేట మున్సిపాలిటీ కిందకి వస్తుందంట. దాన్ని ఈ టాక్సేషన్ వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారేమో, డాక్యుమెంట్ రాసి ఇచ్చారు, పిల్లోడి పేరు పైన మీరు మ్యూటేషన్ చేసేయండి అని. ఆ ట్యాక్స్ మ్యూటేషన్ అవ్వాలనంట. దానికి వాళ్ళు అమౌంట్ సుమారుగానే అడిగినారు. 30,000 రూపాయలు వాళ్ళు అడిగినారు. నెంబర్ 3 మంచిర్యాలలో కోటుపల్లి, ఎవరు డిప్యూటీ తహసీల్దార్, ఏమిటికి పట్టాదారు పాస్బుక్ కోసం రైతు దగ్గర పట్టాదారు పాస్బుక్. ఎవరు రైతులు అంటే చిన్న రైతులు ఉన్నారు, మన ఇండియాలో పెద్ద రైతులు ఎవరు లేరు. సో అదంతా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి 10,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు రైతు, తెచ్చివ్వలేడు. ఇవి కాకుండా ఇంకా ఈరోజు కూడా చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి. నల్గొండలో డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ అనే అతను కూడా 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికారు. ఇంకా ఇది తలకొండపల్లి తహసీల్దార్ అదే ఆఫీస్లోనే అటెండరు, వాళ్ళని కూడా పట్టారు. కరీంనగర్లో 2 పంచాయతీరాజ్ అఫీషియల్స్ ఇన్ టేకింగ్ బ్రేవ్ ఇన్ కరీంనగర్. సో ఇద్దరిని కరీంనగర్లో పట్టారు. ఒకరేమో సీనియర్ అసిస్టెంట్, ఇంకోటేమో అసిస్టెంట్ ఇంజనీర్. వీళ్ళిద్దరిని కూడా పట్టారు 8,000 తీసుకుంటూ. సో ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు లంచం పైన మాత్రం యుద్ధం ప్రకటించింది అన్నమాట.